ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవ ఉపాస్మహే. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాం కుశపుష్పబాణచాపాం అణిమాదిపురావృతాం అయూహైః అహమిత్యేవ విభావయే భవానీ అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీంకారాసనగర్భితారలసింహాసౌ క్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాం వరధారిణీ వరసుధాధౌతాంతనేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం సితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణా సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికా. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వలా. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ముందుగా హయగ్రీవుని గురించి చెప్పుకొని ఇవాళ నామములు చెప్పుకుందాం. హయగ్రీవుడు అనేటువంటి ఆయన, హయము అంటే అశ్వము, అశ్వము శిరస్సుగా కలిగినటువంటి వాడు, అశ్వ శిరస్సు కలిగినటువంటి వాడు. ఎవరనగా విష్ణువు అని అర్థం. ఏమిటి దీని యొక్క విశేషం ఏమిటంటే, ఈ లలితా రహస్య సహస్రనామాలు ఎవరికి చెప్పారు అనేటువంటి దానికి కూడా మనకు ఒక ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఏమిటంటే, హయగ్రీవుడు అగస్త్యుడికి ఉపదేశించాడు. మరి హయగ్రీవుడికి ఆయనకి ఎట్లా తెలుసు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, దీనికి ఒక చరిత్ర కథ ఉన్నది అని చెబుతున్నాడు. విష్ణువు రాక్షసులు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో రాక్షసులు ఓడిపోయినారు. విష్ణువు విశ్రాంతి కోసం తన ధనస్సుని ఆ తల క్రింద పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఇది జరుగుతున్నటువంటి విశేషం. ఈ సందర్భంగా ఈ బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ కూడా యజ్ఞం చేయటం తలపెట్టుకున్నారట. ఆ సందర్భంలో విష్ణువుని పిలవడానికి వచ్చారట. విష్ణువుని లేపుదాము అని అంటే నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రపోతూ ఆ శిరస్సు కింద ఆ ధనుస్సు బాణాలు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఈయన ఎట్లా లేపాలి నిద్ర నుండి అని ఆలోచన కలిగింది. అప్పుడు శివుడు అన్నాడట, చెద పురుగును సృష్టించండి మీరు. ఆ చెద పురుగు ఏం చేస్తుందంటే ఆ నారిని కొరుకుతుంది. ఆ నారిని కొరికితే అప్పుడు నెమ్మదిగా ఆ స్పర్శతో లేస్తాడైనా అని చెప్పాడు. అని చెబుతూ దాని ప్రకారంగా బ్రహ్మదేవుడు ఏం చేశాడనంటే ఓ చెద పురుగును సృష్టించాడు. ఆ చెద పురుగు దగ్గరికి వెళ్ళి ఆ నారిని, వింటి నారిని కొరికేసింది. అంటే ధనుస్సు ఎక్కువ పెట్టింది. అది కొరికేసేటప్పటికి అది ఒక్కసారి ధనస్సు తగిలి శిరస్సు, ఆ విష్ణు యొక్క శిరస్సు కంఠం తెగి బోతలు పోయింది. అంటే అసలు శిరస్సే లేదు అసలు ఆయనకి. ఇదేమిట్రా అని ఇది మనం అనుకుంటే అసలు మొదలకు మొప్పం వచ్చిందా, ఇది ఈ విధంగా వచ్చింది, దీనికి ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది దేవతలకి ఇట్లా. అప్పుడు ఏం చేశారు, అప్పుడు విష్ణువు శిరస్సు తెగి అవతల అయిపోయేటప్పటికి అయితే మాత్రం చదపురుకి ఒక అనుగ్రహం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఏమిటంటే యజ్ఞం చేసినప్పుడు అక్కడ నెయ్యి ఏదంతా పడుతుంది. అక్కడ ఆ నెయ్యిని తినటానికి అధికారం ఇచ్చాడు, చదపురుకి ఇచ్చాడు.
నువ్వు అనగా అర్థం యజ్ఞ హవిస్సును అనగా అర్థమైన శేషము యజ్ఞ శేషమును నువ్వు తినటానికి నీకు అనుజ్ఞ ఇస్తున్నాడు. మళ్ళీ ఏ జంతువుకి దేనికి యజ్ఞ శేషాన్ని తినకూడదు. అంటే ఇప్పుడు ఏదైనా ఉంటే నక్క పిల్లి ఇటువంటివి వస్తే అవి తినకూడదు అనమాట. అవి తింటే అసలు లేనిపోయినవి మనకు ఇవి వస్తాయి అనమాట. ఒక చెదపురుగు మాత్రమే తినటానికి అధికారం ఉంది దానికి. ఇది అక్కడ ఉన్న పడినటువంటి ఆ యజ్ఞశేషములు అనమాట. సరే అయిపోయిన తర్వాత మరి ఈయన తల తెగిపోయింది కదా, మరి ఏం చేయాలి అనేటువంటి దానికి దేవతల గురువు అయినటువంటి బృహస్పతిని అడిగారు, ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ సందర్భంలో అని. అప్పుడు ఆయన ఏమన్నా అంటే బృహస్పతి అప్పుడు ఆయన లలితా పరమేశ్వరుని ప్రార్థించండి అన్నారు. ఇక్కడ దారిలోకి వచ్చారు. ఇప్పుడు లలితా పరమేశ్వరుని ప్రార్థించండి, అప్పుడు అమ్మవారు ఏం చెబుతుందో చూడండి అని అంటే, సరే అందరూ లలితా పరమేశ్వరుని ప్రార్థించారు ఆ బ్రహ్మాది దేవతలందరూ. అప్పుడు అమ్మవారు ఏమని చెప్పిందంటే ఇప్పుడు చెప్పినది అసలు కారణం. లలితా పరమేశ్వరు ఏమిటంటే, ఒకప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు సరసల్లాపలు ఆడుకునేటప్పుడు ఏదో సందర్భంలో విష్ణు విశేషంగా ఆమె ముఖాన్ని చూశాట, లక్ష్మీదేవి ముఖాన్ని. ఏమిటి నా ముఖాన్ని ఎట్లా చూస్తున్నాడని వేరే దృక్కుతోటి అలా చూశాడని వెంటనే ఆమె ఒక శాపం పెట్టిందిట. ఏమిటంటే నీ తల తెగుగాక అని శాపం పెట్టిందిట. అప్పుడు ఆమె తనను ఏళం చేస్తున్నంత వల్ల తల తెగిపోవాలని శాపం పెట్టేసింది. ఆ శాప ప్రభావం ఇప్పుడు ఫలించింది. ఆ శాప ప్రభావం ఇప్పుడు ఫలించింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు గుర్రం యొక్క శిరస్సు తీసుకొచ్చి ఆయన శిరస్సుకు తగిలించి ప్రాణం వైవయ ఏ బ్రహ్మదేవ అని చెప్తే లలితా పరమేశ్వరి అప్పుడు ఆ ఒక గుర్రం శిరస్సు తీసుకొచ్చి తగిలించి ప్రాణం పోస్తే ఆయన బతికాడు. అప్పుడు హయగ్రీవుడు అయినాడు. ఈ హయగ్రీవుడు దేనికి అంటే విశేషంగా జ్ఞాన నిధికి పనికొస్తాడు అట్లా అనమాట. ఎందుకంటే అందుకని హయగ్రీవ ఉపాస్మహే అని చెబుతాం అనమాట. జ్ఞానానికి మరొక పేరు అనమాట ఈయన ఎట్లా జ్ఞానానికి మరొక పేరు అయినాడు అనేటువంటి దానికి ఈ ప్రశ్నకు సమాధానం వస్తున్నది. హయగ్రీవుడు ఇప్పుడు లలితా పరమేశ్వరిని ఆరాధించాడు. ఏ మంత్రంతో అంటే శ్రీ విద్యా మంత్రంతో ఆరాధించాడు. శ్రీ విద్యా మంత్రాన్ని ఆరాధించినటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. 12 మంది శ్రీ విద్యా మంత్రాన్ని 12 విధాలుగా ఉంటుంది. శ్రీ విద్యా మంత్రంలో ఉన్న బీజాక్షరాలన్నీ ఒకటే. ఆ బీజాక్షరాలు కొన్ని ముందు కొన్ని వెనక ఉంటాయి. ఒక్కొక్క దానికి బీజాక్షరాలకి కా ఏ ఈ లా హ్రీం హా సా కా హా లా హ్రీం సా కా లా హ్రీం ఇవి 15 అక్షరాలు ఉన్నటువంటి పంచదశి. దీని చివరిన శ్రీం అనే బీజాక్షరం చేరిస్తే అప్పుడు షోడశాక్షరి అవుతుంది. ఈ మొట్టమొదటి ఈ 15 బీజాక్షరాలని అక్షరాలను అటు ఇటు కొన్ని మార్చి కొన్ని ఎక్కువగా చేసి కొంతమంది 18 అక్షరాలుగా, కొంతమంది 22, కొంతమంది 27 అక్షరాలుగా ఉపాసించినటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో హయగ్రీవుడు ఒక ఆయన. హయగ్రీవుడు ఈ శ్రీ విద్యా మంత్రాన్ని ఆరాధించి ఆయన ఆ లలితా పరమేశ్వర అనుగ్రహం ఉంది ఈ నామాలన్నీ కూడా ఆయన సేకరించుకున్నాడు. కాబట్టి హయగ్రీవుడికి ఈ నామములు 1000 నామములు తెలుసు ఆయనకి. అందుట్లో జ్ఞాన సంపన్నుడి నుంచి వచ్చినాయి. అనగా 1000 నామములు జ్ఞానముతో నిండినటువంటివి. వాటిని అగస్త్యుల వారికి ఉపదేశించాడు. అందుకనే మనకు చివరిలో కుంభ సంభవుడికి హయగ్రీవుడు ఉపదేశించాడు అని మనకు మాట వస్తుందన్నమాట ఇది. కాబట్టి 1000 నామములు అలా వచ్చినాయి అనేది ఏముతుంది అనమాట. కాబట్టి ఆ తర్వాత దేవతలు తలపెట్టినటువంటి యజ్ఞాన్ని సఫలం అయిపోతుంది అని చెబుతున్నారు. ఈ దేవతలు మొదలుపెట్టినటువంటి యజ్ఞంతో మన యొక్క ఈ 3 నామాలు ప్రారంభమైనవి. ఈ 3 నామాలలో దేవతల యొక్క యజ్ఞం ఏది? 4వది ఇక్కడ ఉన్నాం. ఈ 4వ మంత్రానికి పూర్వరంగం చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ మంత్రం ఏదంటే చిదగ్నికుండ సంభూత అనేటువంటి ఈ నామానికి పూర్వరంగం అన్నమాట ఇది. దీనిలో ఏం చెప్తున్నారు? చిదగ్నికుండ సంభూత అనేటువంటి దానిలో చిత్ అగ్ని, చిదగ్ని. దీనికి ఇంకొక పేరు ఏమిటి? ఎలా అయినా సరే జ్ఞానాగ్ని. చిదగ్ని అన్న జ్ఞానాగ్ని అన్న ఒకటే. జ్ఞానాగ్ని అనేటప్పటికి మనకు వెంటనే గీతలోకి వెళ్ళిపోతాం, భగవద్గీతలోకి వెళ్ళిపోతాం. జ్ఞానాగ్ని. ఈ జ్ఞానాగ్ని ఏమిటి అని అంటే ఎలా పొందుతామో జ్ఞానాగ్నిని అనేటువంటి విశేషం. అదంతటా అదే కొనుక్కుంటూ వచ్చేదా, లేకపోతే ఏమైనా తపస్సు చేస్తే వచ్చేదా? తపస్సు చేస్తే వచ్చేది కూడా కాదని. అది కేవలం గురువు గారి వల్లనే వస్తుంది. ఆ విషయమే 4వ అధ్యాయంలో గీతలో ఉంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ
ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని అక్కడికి వచ్చింది. దాని ప్రకారమే ప్రశ్నోపనిషత్తులో ఉన్నటువంటి 6 విద్యార్థులు ఆత్మతత్వం తెలుసుకోవటానికి ఆ పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి ఆయన చెప్పినట్లుగా తపస్సు చేసి పరిప్రశ్నలు వేసి సమాధానాలను రాబట్టుకున్నారు. ఇది జ్ఞానాగ్ని. ఇది అర్థం అన్నమాట. ఇట్లా ఉంటుంది జ్ఞానం సంపాదించడం. అలా సంపాదించాలి అని చెప్పాడు. అలా సంపాదించినటువంటి జ్ఞానం వలన గీతలోనే చెప్పాడు, యథైధాంసి సమిద్ధోగ్ని అని చెప్పాడు. అని ఏమిటనమాట, దానికి ఎలా అయితే యథోద్ధ అంటే యథ ఏ విధముగా, సమిద్ధలు అంటే దానిలో వేసేట కట్టెలు. యజ్ఞంలో పుల్లలు వేస్తాం కదా, ఆ పుల్లలన్నీ కూడా అగ్నికి ఏమవుతాయి, అవన్నీ మసి అయిపోతాయి. వాటిల్లో అవన్నీ అవి ఎట్లా అయితే బూడిద భస్మం అయిపోతాయో అలానే మన యొక్క కర్మలు కూడా ఈ యజ్ఞంలో చేస్తే ఆ యజ్ఞాగ్నిలో మన కర్మలు కట్టెలు ఎలా అయితే తగలబడిపోయినాయో అలా తగలబడిపోతాయి అని అర్థం. అది అనగా చివర మిగిలేది భస్మము అని అర్థం. అనగా మన కర్మలన్నీ కూడా భస్మం అయిపోతాయి, అనగా మన పాపములన్నీ భస్మం అయిపోతాయి. అందుకని హోమం చేయండి అని అంటారు. ఆ హోమం చేయండి అని అంటారు. కనీసం సంవత్సరానికి ఒక్కసారి అన్నది, సంవత్సరానికి ఒక్కసారి అంటే ఏదో కనీసం ఒక్కసారి హోమం చేయండి. ఆ హోమం చేస్తే అగ్నిలో అగ్నిదేవుడు ఏమిటనంటే మనల్ని అనుగ్రహిస్తాడు. అగ్నిదేవుడు ఆ హోమం చేసేటప్పుడు మంత్రం ద్వారా ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఈ విధంగా స్వాహ మంత్రాలు చెప్పి ఏదైతే మనం చేయాలనుకున్న ప్రధానమైన సుందరకాండ చేయాలనుకున్నాండి యజ్ఞాగ్నిలో, అప్పుడు సుందరకాండ ప్రతి శ్లోకం చివరన స్వాహ అంటాం. అది తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏషపదమన్వేష్టం చారణాచరితే పది స్వాహ. ఒకళ్ళేమో శ్లోకం చదువుతారు, ఇంకొకళ్ళేమో స్వాహ అంటూ దానిలో నేతి చుక్క వేస్తుంటారు. అదేనమాట. ఇట్లా అనమాట. ఈ విధంగా చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి. ఇదే అనమాట యజ్ఞకర్మల వలన. అలానే ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఇటువంటి యజ్ఞకర్మల వలన ఎలా వస్తుంది, యథైధాంతి సమిద్ధోగ్ని, ఏ విధంగా కట్టెలు తగలబడుతుంటాయో అట్లా కర్మఫలాలన్నీ పోతాయి. అప్పుడు జ్ఞానాగ్ని సమస్త కర్మాణం తమాహు పండితం భస్మం అనే సమస్తమైనటువంటి కర్మలన్నీ పోతాయని, తర్వాత జ్ఞానాగ్ని సర్వగద్ధానం తమాహు పండితం బుధాహ అని కూడా దానిలో కూడా చెప్పారు. జ్ఞానులు ఈ విధంగా చెబుతుంటారు అని. అందువల్ల అటువంటి జ్ఞానం సంపాదించాలంటే ఎవరికో సంపాదించగలుగుతారు, వాడికి ఒక లక్షణం ఉంది, ఓ క్వాలిఫికేషన్ ఉంది. జ్ఞానం ఎవరికి వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు 10 మంది ఉన్నారు. మీలో అందరూ మనం అనుకుంటాం, ఏమని అనుకుంటాం అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే జ్ఞానం లభిస్తుంది అని అర్థం. అనగా ఏదో మొక్కుబడి విద్యలు కాకుండా శ్రద్ధ ఉంటే అని అర్థం. శ్రద్ధ అంటే ఆసక్తి అనేటువంటిది. ఆసక్తి అనే మాట దగ్గరకు వచ్చేటప్పటికి మన ఇంద్రియ విషయాలన్నీ కూడా అవతల పడేయాలి. ఆ గంట సేపు, కనీసం గంట సేపు అన్నా అవతల పడేసేయాలి. అసలు ఇంద్రియ విషయాలు ఏవి మన దగ్గరికి రాకూడదు. అప్పుడు ఆ శ్రద్ధ ఆసక్తి ఇక్కడ ఉండాలి. ఈ ఆసక్తి కలగటానికి విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం అనేటువంటిది ఏమిటంటే పరమాత్మ యందు విశ్వాసము, గురువు వాక్యం యందు నమ్మకము. ఈ రెండు గనక ఉంటేనే శ్రద్ధ అంటారు. ఈ రెండు శ్రద్ధ అంటే గురువాక్యం మీద నమ్మకం ఉండాలి, పరమాత్మ మీద ఒక విశ్వాసము, అంటే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఇవి ఉంటేనే శ్రద్ధ. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. అటువంటి జ్ఞానము నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అటువంటి జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది ఈ లోకంలో లేనే లేదు అని కూడా చెప్పారు. జ్ఞానం అనేది పవిత్రమైన, పవిత్రానాంచ పవిత్రం మంగళానాంచ మంగళం మరి విష్ణువులో వచ్చింది కదా, అట్లా అనమాట. అంతటి పవిత్రమైనటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని సంపాదించుము అని ఇందులో మొట్టమొదటి చిదగ్ని అనేటువంటి మాటతోటి మనకు ఉపదేశం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు, హయగ్రీవుల వారు. హయగ్రీవుడు కదా చెబుతున్నది ఈ నామాలు. అదే అయితే ఇక్కడ దీనిలో ఉన్న విశేషంలో ఏమిటంటే చిదగ్నికుండ సంభూత అగ్నికుండము. ఈ అగ్నికుండం అనేటప్పటికీ యజ్ఞాగ్ని అగ్నికుండము ఇదంతా ఎక్కడి నుంచి వచ్చినది అనేటువంటి ఒక ప్రశ్న అనమాట. ఏమిటంటే దీనికి సంబంధించినటువంటిది
భండాసురుడు ఆయన దేవతల్ని కష్టపెడుతున్నాడు, వాళ్ళ వెంట పడుతున్నాడు దేవతల్ని. ఈ దేవతలు ఎవరు, భండాసురుడు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న. ఎవరనంటే దేవతలు అనేటువంటి వాళ్ళు మన శరీరంలోనే ఉన్నారు. దీనికి సమాధానం మన ప్రశ్నోపనిషత్తులో జరుగుతున్నది. ప్రశ్నోపనిషత్తులో దేవతలు ఎవరు ఏమిటి, ఇంద్రియాది దేవతలు, పంచప్రాణాది దేవతలు అనే విధంగా వరుసగా వచ్చినాయి మనకి. వీళ్ళందరూ కూడా మన శరీరంలోనే ఉన్నారు. అయితే ఈ దేవతలు ఉన్నారు, ఈ దేవతలతో పాటుగా ఒక రాక్షసుడు కూడా ఉన్నాడు. వాడి పేరు భండాసురుడు. భండాసురుడు ఏం చేస్తున్నాడంటే ఈ దేవతల్ని తమ తమ కార్యములను చేయనీయకుండా అడ్డుపడి తాను వశపరుచుకుంటూ ఉన్నాడు. ఇంద్రియములను తాను వశపరుచుకొని, ఇంద్రియాలని వశపరుచుకొని తాను ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటున్నాడు. ఇంద్రియ విషయముల మీదకు వెళ్ళిపోతున్నాడు. అనగా జ్ఞానమునకు వ్యతిరేకి భండాసురుడు. అది జ్ఞానమునకు వ్యతిరేకి భండాసురుడు. అటువంటి భండాసురుడు మన శరీరంలో ఉండి ఈ వీళ్ళందరినీ పని చేయకుండా చూస్తున్నాడు. ఏమిటి భండాసురుడు అని అంటే, ఒక అజ్ఞానం అనేటువంటి ఒక శక్తి, అజ్ఞానం అనేటువంటి శక్తి జ్ఞానం అనేటువంటి శక్తి మీద దాడి చేస్తుంటుంది. ఈ దాడి చేసినప్పుడు అజ్ఞానం అనే శక్తికి బలం ఎక్కువ దానికి. అందువల్ల ఏంటంటే సులభంగా జ్ఞానం అనేటువంటిది ఓడిపోతుంటుంది ఇట్లా సహజంగా. మరి జ్ఞానం అనేది ఓడిపోయేటప్పటికి అప్పుడు ఏమిటి పరిస్థితి? జ్ఞానం అంటే దేవతలు, మన శరీరంలో ఉన్న దేవతలు, వీళ్ళు ఓడిపోతున్నారు. వీళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి రాక్షసుని జయించాలి ఎట్లా? మన వల్ల కాదు, మన చేత కావట్లేదు. కాబట్టి మనం ఎవరిని ఆరాధించాలి అంటే పరమాత్మని ఆరాధిస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే వీళ్ళందరూ కలిసి, ఈ దేవతలందరూ కూడా కలిసి ఒక యజ్ఞం ఏర్పాటు చేద్దామని యజ్ఞకుండం పెట్టారు. ఆ యజ్ఞకుండం ఎక్కడ పెట్టారు అని అంటే మన పాలభాగంలోనే బొట్టు పెట్టుకుంటాం, ఎర్రగ బొట్టు, ఆ సెంటర్లో అక్కడ పెట్టారు. అది అక్కడ ఆజ్ఞాచక్ర దగ్గర పెట్టారు. అక్కడ జ్ఞానాగ్ని, అదే మూడవ నేత్రము, అగ్ని నేత్రము, అది అక్కడ పెట్టారు. వీళ్ళు ఏమిటప్పుడు వీళ్ళు ఏం చేశారనమాట, దేవతలందరూ దానిలో హవిస్సులుగా నెయ్యి పోయాలి కదా మనము. వాళ్ళేం పోసారు అయ్యానంటే దీనిలో వాళ్ళ చేతులు కాళ్ళు నరుక్కొని దానిలో పడేస్తున్నారు. అంటే ఇంద్రియాది దేవతలు ఎవరైతే మనకు ఉన్నారో, పంచ ఇంద్రియాలు, మరి ప్రాణాలు, ఇంకా అనేకమైన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా తన యొక్క ఆత్మార్పణ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ దానిలో ఆ చేసుకోగా అప్పుడు ఆ లలితా పరమేశ్వరు వచ్చింది. అంటే అర్థం ఏమిటనమాట, ఈ ఇంద్రియాలన్నీ కూడా తమ యొక్క విషయ సుఖాలన్నింటినీ వదిలేస్తున్నాయి. ఈ భండాసురుడు పట్టాడు కదా, ఆ భండాసురుడు పెట్టినటువంటి దాన్ని వదిలించుకుంటూ ఉన్నాయి అని అర్థం. ఆ వదిలించుకోవడానికి ఏమిటంటే వీటిలో పడేసుకుంటున్నారు. వీళ్ళందరూ దానిలో దూకేస్తున్నారు అట్లా అనమాట. సరే, అయిపోయిన తర్వాత మరి ఆ యజ్ఞకుండంలో నుంచి ఫలితం రావాలి. ఆ ఫలితం ఎవరు వచ్చారంటే అమ్మవారు వచ్చినది అని చెబుతున్నాడు. ఇది ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే అమ్మవారు ఎక్కడ ఉన్నది? మనలోనే ఉన్నది. దేవతలు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. ఆ రాక్షసుడు వాడెక్కడున్నాడు? వాడు మనలోనే ఉన్నాడు. ఇప్పుడు మనం రాక్షసులకు వశమవుదామా, దేవతలకు వశమవుదామా అని ప్రశ్న. దేవతలకి వశమైతేనే శ్రేయో మార్గంలో వెళ్ళిపోతాం. శ్రేయో మార్గ ప్రేయో మార్గ దీనిలో వచ్చింది, కట శాఖలో వచ్చింది కదా. దేవతలకు వశమైతేనే శ్రేయో మార్గంలో వెళ్ళిపోతావు, వీడికి వశమైతే ప్రేయో మార్గం. ఎప్పుడు చూసినా శుభాలు అనుభవించుకుంటూ ఇక్కడనే ఈ లోకంలోనే ఇక్కడే కూర్చోవటం. ఏది కావాలి? శ్రేయో మార్గం కావాలి. కాబట్టి శ్రేయో మార్గం కావాలి కాబట్టి, క్షేమమైనటువంటి మోక్ష మార్గం కావాలి కాబట్టి ఇప్పుడు అమ్మవారిని పట్టుకోవాలి. అమ్మవారిని ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఈ జ్ఞానాగ్నిలో వాళ్ళు వేసినటువంటి కర్మలన్నీ నశించాయి. అనగా మన యొక్క కర్మలన్నీ యజ్ఞాగ్నిలో పడేశాం. ఈ జ్ఞానం అనే అగ్ని సంపాదించుకున్నాం. ఇంత క్రితం చెప్పుకున్నాం, యథైధాంసి సమిద్ధోగ్ని అని. దానిలో ఆ జ్ఞానాగ్నిలో మన యొక్క కర్మలన్నీ వేసేసాం. ఆ కర్మలన్నీ వేసేటప్పుడు అవన్నీ బూడిదైపోయినాయి.
ఆ చిదగ్నిలో నుంచి అమ్మవారు వచ్చేసింది అని ఇక్కడ భౌతిక ఆధ్యాత్మిక పరమైనటువంటి అర్థం, ఆధ్యాత్మికంగా అర్థం అది. భౌతికంగా ఏం చేస్తారంటే బయట యజ్ఞకుండం పెట్టి ఆ మంత్రాలు చదువుతూ ఇవన్నీ చేస్తుంటారు. దాని ఫలితం ఏమిటంటే మనకి ఏదైతే ఫలితం రావాలనో ఆ ఫలితం అమ్మవారు ఇస్తుంది. అయితే దానిలో ఇంకొక విధానం ఉంది. నిష్కామ కర్మతో ఎవరైతే యజ్ఞ ఫలం చేస్తారో అక్కడ విశేషం. నిష్కామ కర్మతో యజ్ఞం చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం లభిస్తుంది అని కూడా మనకి రాబోతున్నది ఇక్కడ. సకామము నిష్కామం అని రెండు ఉన్నాయి. కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు సకామమా నిష్కామమా అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. నిష్కామం అయితే ఏతత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వర చరణానంద అర్పణ వస్తువు అనేటువంటి మాట అనాలి మొత్తం కంప్లీట్ పూర్తిగా. సకామంలో అక్కర్లేదు ఇలా అనమాట. కాబట్టి నిష్కామ కర్మ వలననే ఈ జ్ఞానాగ్ని మనం వృద్ధి చెంది మనకు ఉపయోగపడుతుంది, మనకు శ్రేయో మార్గాన్ని చూపిస్తుంది అని దీనిలో అర్థం అనమాట. కాబట్టి చిదగ్ని అంటే ఏమిటనమాట? బ్రహ్మ తేజస్సు. అది బ్రహ్మ తేజస్సు చిదగ్ని అనేది. ఆ బ్రహ్మ తేజస్సు ఇతనిలో కనపడ్డది. యజ్ఞం చేశాడు, బ్రహ్మ తేజస్సు కనపడది. ఈ యజ్ఞం ఏమిటి అంటే ఈ సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా నశించాయి. ఎప్పుడు నశించాయి అనంటే నువ్వు జ్ఞానాన్ని పట్టుకున్నావు, జ్ఞానాగ్ని. మరి ఎక్కడుందయ్యా జ్ఞానాగ్ని అనంటే గురువు గారి దగ్గర ఉంది అగ్ని. ఆ గురువు గారు ఈ అగ్నిని ఉపదేశించాడు. ఏమిటి అగ్ని ఎక్కడుంది? 10 ఉపనిషత్తులలో ఉంది. అది ఈ 10 ఉపనిషత్తులు ఎవరైతే అర్థం చేసుకొని దాన్ని మనన చేసుకొని ఉంటారో వాళ్ళకి జ్ఞానాగ్ని ఉన్నది. ఆ జ్ఞానాగ్నిలో నుంచే పరబ్రహ్మము లేక పరమాత్మ లేక పరమేశ్వరి ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించి అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది. అది అర్థం. చివరికి ఎక్కడికి వచ్చారు? ఉపనిషత్తులలో ఉన్న జ్ఞానమే జ్ఞానాగ్ని. అగ్ని అగ్ని యొక్క లక్షణం ఏదైతే ఉంటుందో ఈ జ్ఞానం యొక్క లక్షణం కూడా అదేను అని చెప్పడం అన్నమాట. అందుకని అగ్నితోటి పోల్చి చెప్పారట. కాబట్టి ఈ యజ్ఞంలో నుంచి అమ్మవారు వచ్చేసింది. ఆ వచ్చినటువంటి అమ్మవారు ఎలా ఉన్నదంటే సర్వాత్మగా ఉన్నది, ఆనందదాయకంగా ఉన్నది. విశేషంగా అమ్మవారు 3 మూర్తులు ఏమిటంటే వాణి, లక్ష్మి, పార్వతి లేకపోతే కాళిక ఇటువంటి రూపాలతో కనబడుతుంది. అంటే అర్థం ఏమిటనమాట? త్రిగుణములు. త్రిగుణములు అంటే త్రిగుణములని సత్వరజస్ తమో గుణాలు. సత్వరజస్ తమో 3 గుణాలను 3 రూపాలు తీసుకున్నది. సత్వగుణం వచ్చేటప్పటికి లక్ష్మీ రూపం తీసుకున్నది. రజోగుణం వచ్చేటప్పటికేమో ఇక్కడ సరస్వతి, కానీ ఇక్కడ సరస్వతి రూపం సత్వగుణం అవుతుంది. కానీ అక్కడికి వచ్చేటప్పటికి బ్రహ్మదేవుడి దగ్గర వచ్చి రజోగుణం అవుతుంది. అక్కడ సృష్టి చేస్తున్నాడు. అక్కడ అక్కడ విష్ణువేమో సత్వగుణం అవుతాడు. లక్ష్మీదేవి అక్కడికి వచ్చేసరికి రజోగుణం అవుతుంది. తమో గుణం కాళికాదేవి, తర్వాత శివుడు. ఇట్లా వాళ్ళు లైన్ తీసుకుంటారు. ఇలా ఈ విధంగా వాళ్ళు ముగ్గురు 3 రూపములు అమ్మవారిలో నుంచి వచ్చాయి కూడా ఇక్కడ అనమాట అని ఈ విషయాన్ని అంతటిని లలితోపాఖ్యానం అనే పుస్తకంలో ఉంది. ఈ లలితోపాఖ్యానం ఎక్కడున్నదంటే ఈ నామంలో ఉన్న చోటలోనే ఆ బ్రహ్మాండ పురాణంలోనే ఉన్నది లలితోపాఖ్యానం. ఇక్కడ దీనిలో విశేషము లలితా రహస్యనామాలు కొన్నింటిని పూర్తిగా అర్థం కావాలంటే లలితోపాఖ్యానం చదివితే కానీ సమగ్రంగా అర్థం కాదు. దీనిలో సంక్షిప్తంగా ఆయా సందర్భాలలో లలితోపాఖ్యానం వస్తుందన్నమాట. అప్పటికి ఆ పుస్తకంలో ఉన్నటువంటి స్థుతి కూడా ఇందులో కూడా చేర్చాను అనమాట. అది ఇట్లా ఈ విధంగా యజ్ఞాగ్ని ఉండి ఆ అమ్మవారు సంభూత అంటే ఉద్భవించినది. అటువంటి అమ్మవారికి నమస్కారము అని చెప్పారు. అటువంటి అమ్మవారికి నమస్కారం అని చెప్పి ఆ సగుణ రూపంలో వచ్చినటువంటి అమ్మవారి నుంచి ఇది చరాచర జగత్తు స్థావర జంగమములైనటువంటి ఈ మొత్తం ఈ జగత్తంతా ఉద్భవించింది. ఇదిగో దీనిలో చెప్పినటువంటి చివరికి లోకాలు కూడా అన్ని అనమాట. మన శరీరంలో ఉన్న భాగాలు, ఈ భూమి, ఈ దేవతలు మొత్తం కూడా వచ్చేసాయి. దీన్ని సంక్షిప్తంగా ఒక ఉపనిషత్తులో చెప్పారు. ఇది మీకు వచ్చు ఈ ఉపనిషత్తు అందరికి. ఆ ఉపనిషత్తు యొక్క సార విశేషాన్ని ఎలాబరేట్ చేశాడు దీనిలో. ఇదేంటంటే ఆ అమ్మవారి నుంచి వచ్చినటువంటి సగుణాన్ని
ఎలాబొరేట్ పెద్దది చేశారు. ఆ ఉపనిషత్తు మీకు అందరికీ వచ్చు. ఏమిటంటే ఉపనిషత్తు నారాయణ ఉపనిషత్తు అందరికీ వచ్చు. నారాయణాత్ ప్రాణో జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ బ్రహ్మో జాయతే అని వరుసగా నారాయణ నుంచి వచ్చినవన్నీ చెప్పుకుంటారు. అక్కడ నారాయణుడు అంటే పరమాత్మ అని అర్థం. ఇక్కడ విశేషించి మొత్తం అవేమేటో అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అది అంతే ఏం లేదు. కాబట్టి ఈ లలితా రహస్య సహస్రనామములకు మూలాలు ఏమిటాయనంటే ఉపనిషత్తులు, అది అర్థం అనమాట. ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి చిదగ్నికుండ సంభూత జ్ఞానాగ్ని గురించి ఉపనిషత్తులు చెప్పాయి. ఆ ఉపనిషత్తుల్లో మనకు ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్నది ఆ ప్రశ్నోపనిషత్తులో జ్ఞానాగ్ని కోసమే ఆ 6 విద్యార్థులు అక్కడ గురువు గారి దగ్గరికి చేరారు. అంతే కదా, కాస్త అగ్ని కనుక ఇస్తే ఆ అగ్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకొని అన్నం వండుకుంటామండి అంటారు. కాస్త అగ్ని ఇవ్వండి, భౌతికంగా అనమాట అది. కాబట్టి అట్లనే గురువు గారు మీ దగ్గర ఉన్న అగ్ని కాస్త ఇస్తే మేము కాస్త శ్రేయ మార్గంలో నడుస్తామండి, అది అర్థం అనమాట. అది అనమాట. అది ఈ విధంగా చిదగ్నికుండ సంభూత అని చెప్పాడు. చెప్పిన తర్వాత అమ్మవారు ఎందుకు వచ్చింది అని మళ్ళీ ప్రశ్న వేశాడు. వీళ్ళందరూ జ్ఞానాగ్నిలో వాళ్ళ యొక్క శరీర అవయవాలు దేవతలు పడేశారు. దేవతలను మన శరీరంలో ఉండేటు ఇంద్రియాది దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరూ పడేశారు. వచ్చింది, ఎందుకు వచ్చింది అమ్మవారు అని ప్రశ్న. దానికి సమాధానం 5లో దేవకార్య సముద్యత, అష్టాక్షరి. దేవకార్య సముద్యత, తాకు దీర్ఘం ఉంది. కొంతమంది పారాయణ చేసేటప్పుడు ఎక్కువ మంది దీర్ఘాలు తీసేసి పారాయణ చేస్తున్నారు. అక్కడక్కడ చూసారు దీర్ఘాలు తీసేసి. దీర్ఘం తీసేసి పారాయణ చేస్తే ఒక లఘు తగ్గిపోతుంది. ఒక లఘు తగ్గిపోయిన తర్వాత ఆ శ్లోకంలో ఒక 4-5 నామాలు ఉంటే 4-5 లఘువులు తగ్గిపోతాయి. 4-5 లఘువులు తగ్గిపోయేటప్పుడు మంత్రశక్తి రాదు. కొన్ని చోట్ల లఘువులు తగ్గిపోవటం వల్ల అసలు విశేషం ఏంటంటే పుల్లింగ శబ్దాలు అవుతాయి. అక్కడేమో స్త్రీలింగం, అక్కడ అమ్మవారని చెబుతుంటే నువ్వు పుల్లింగం చేశావు. ఇక అర్థం ఏమిటనమాట, చివరికి నేను స్త్రీలింగాన్ని అయితే పుల్లింగం చేశామేమిరా నన్ను అంటుంది. ఇక్కడ దీని అర్థం. అందువలన జాగ్రత్తగా చదవాలి అవి దీర్ఘాలు. దేవకార్య సముద్యత. ఇప్పుడు మగవాడు ఉన్నాడు, మగవాడు ఏమండి బాగున్నారా అని పుల్లింగ శబ్దంతో ఉపయోగిస్తే సరి. ఏమ్మా ఈ విధంగా అయ్యా అమ్మ దీంతో ఆ స్త్రీలింగ శబ్దం ఉపయోగించారనుకోండి అయ్యవారికి, ఇక అప్పుడు పరిస్థితి ఉంటుంది. ఏమైనా నీ కళ్ళు కనపట్టలేదా అంటారు. సరే చూడండి, మరి లోక వ్యవహారం ఎంత ఉంటుందో. మరి అట్టనే అమ్మవారిని కూడా స్త్రీలింగ శబ్దం అంటే దీర్ఘాలు ఉంటాయి. ఇవ్వాలి లక్ష్మీ స్త్రీలింగ శబ్దం అనమాట. అట్లా అదనమాట. కాబట్టి ఆ దీర్ఘాలను జాగ్రత్తగా కనిపెట్టుకొని దీర్ఘం కూడా చదవాలి. దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా, బాగు దీర్ఘం అట్లా అనమాట. తొందరగా చదవాలనేటువంటి వాళ్ళకి, మన వాళ్ళకి ఉంటుంది. ఇంటి దగ్గర మరి పనులు చాలా ఉన్నాయి, తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా చదువుకొని పోవాలి అనేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు చదవకుండా ఉండటం చాలా మంచిది. లేనిపోయి కొని తెచ్చుకోవటం దేనికి? మిగిలిన ఏవో విష్ణు సహస్రనామాలు అవే ఏవో తప్పులో తడకలు చదువుకో, ఏం కాదు. ఇది తప్పులో తడకలు ఏమైనా పడితే నీ తాట తీస్తారు. అమ్మవారు ఏమందు, అమ్మవారు యొక్క భక్తుడు ఉన్నాడు ఆంజనేయ స్వామి, నీ చూసుకోరా అని అంటుంది. సరే నేను చూసుకుంటానులేండి అమ్మవారు అంటుంది. వాడు తోకతోడు జలిపిస్తాడు, సరిపోతుంది. అందువలననే వీటిని లలితా రహస్య సహస్రనామాలని రహస్య అని పేరు పెట్టింది. అందుకు రహస్యం అని అంటే అర్థం అంటే గురువు గారి దగ్గర నుంచి శిష్యుడు తీసుకునే మంత్రాన్ని రహస్య అంటారు. అదే అనమాట. అందువలన అట్లా తీసుకోవాలి. అంతేగాని టీవీలో వస్తున్నాయి, అదో దానిలో వస్తున్నాయి, దీనిలో వస్తున్నాయి, నేను పట్టుకుంటున్నాను అని అనుకుంటే దానివల్ల ఫలితాలు ఉండవు. ఒకసారి టీవీలో 7 తప్పులు 8 తప్పులు వస్తూనే ఉన్నాయి. నేను అప్పుడు టీవీ వాడికి రాసేవరే ఈ తప్పులు ఉన్నాయిరా, ఇవన్నీ నేర్చుకుంటాను, టీవీలో ప్రకటిస్తున్నామని అంటే ఓహో పెద్ద గొప్ప కావాలని అనుకుంటారు ఈ స్వాములు వీళ్ళందరూ అనుకొని ఈ విధంగా పట్టుకు చదువుతారు, చివరికి కొని తెచ్చుకోవడం అవుతుంది, ఆ పాపం నీకు వస్తుంది అనంటే అప్పుడు మళ్ళీ సరి చేసుకొని అప్పుడు ఇంకొక స్వరం పెట్టుకొని ఇంకొకళ్ళు వాడి పంపించారు. అట్లా ఆ విధంగా దోషం అనేటువంటి దీనిలో ఉండవు. ఇది వేదంతో సమానమైనటువంటి ఈ నామములు. అందుకని ఈ నామాలకి అష్టాక్షరి
షోడశాక్షరి అని ఆ విధంగా ప్రతి నామానికి కూడా ఇచ్చే అక్కడ అవి అంతటి బలవత్తరమైనటువంటి, అందుకని ఒక్కొక్క నామంలో విశేషమైన అర్థాలు ఉంటాయి. అది సరే. అమ్మవారు దేవకార్య సముద్యత, దేవకార్యం కోసం అమ్మవారు ఉద్భవించింది అని చెప్పారు. దేవతల కార్యం ఏమిటంటే భండాసురుడు ఈ దేవతలని కష్టపెడుతున్నాడు కాబట్టి దేవతలని కష్టపెడుతున్నాడు కనుక భండాసురుని సంహరించడం కోసము అమ్మవారు వచ్చింది. ఇది సహజంగా దేవకార్య సముద్యతకి మనకేంటి 10 అవతారాలు. 10 అవతారాలు ఏమిటి? దేవకార్య సముద్యత, దానికోసం వచ్చాయి 10 అవతారాలు. దేవకార్య సముద్యత, దేవతల కార్యం నెరవేరాలి. దేవతలని ఈ రాక్షసులు బాధ పెడుతున్నారు. అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా రావణాసురుడు ఇట్లా బాధ పెడుతున్నాడండి అంటే, నేను రామావతారంలో వస్తానులే అన్నాడు. అందుకని యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఇది దేవకార్య సముద్యత. కాబట్టి ఈ దేవకార్యాన్ని నిర్వహించడం కోసం దేవతలు నాకు ఒక కార్యం ఇచ్చారు. అమ్మవారు అంటున్నది అనమాట, ఆ కార్యక్రమానికి నేను రావాలి, ఉద్భవించాలి. ఆ ఉద్భవించి రాక్షసుని సంహరించాలి, అనగా అజ్ఞానం అనేటువంటి రాక్షసుని సంహరించాలి. ఇది మనకు ఆధ్యాత్మికము, మన శరీరంలోని మన శరీరంలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది నశించటం కోసము. అది అర్థం, లోపల అర్థం. బయట అర్థం ఏమో రాక్షసులు సంహరించడం అని వస్తుంది. మనకు కావాల్సింది ముఖ్యంగా ఏంటి? లోపల అర్థం కావాలి. మన శరీరంలో ఉన్న భండాసురుడు అనేటువంటి అజ్ఞానం అనే మహారాక్షసుడు ఉన్నాడే, వాడు నశించాలి. వాడు నశించినప్పుడే మనకు శ్రేయో మార్గమునకు అడ్డంకులు తొలగిపోతాయి. అది విశేషం. అందుకోసం ఈ భండాసురుడు సంహరించడం కోసం అమ్మవారు వచ్చింది. ఇక్కడ అమ్మవారికి లలిత పరాభట్టారిక, లలిత పరాభట్టారిక. అమ్మవారి పేరు ఏమిటో శ్రీ లలిత, అది అమ్మవారి పేరు. తర్వాత విశేషణము పరాభట్టారిక, అది విశేషణం. పరాభట్టారిక అంటే పరబ్రహ్మ స్వరూపిణి, ఇది అర్థం. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపిణి అని అంటే అర్థం ఏమిటనమాట? అన్నిటికన్నా ఉన్నతమైనట్టు పరబ్రహ్మ స్వరూపము, ఇక్కడ అదే అర్థం. ఇప్పుడు భట్టారక అనేటువంటి శబ్దము ఎక్కడ వేస్తారు అంటే, ఎవరికి వేస్తారంటే ఇంకొకళ్ళకి వేస్తారు. ఎవరికో తెలిసిన వేసేది అగ్ని భట్టారక, ఆయనకి వేస్తారు ఈ భట్టారక శబ్దాన్ని. అందరికి వేయరు, అగ్ని భట్టారక అంటారు. అగ్ని అనేటువంటి ఆయన ఎవరు? పరమాత్మ స్వరూపము, అది అనమాట అగ్ని అనేది. మనకు ఇందులో చాందోగ్యోపనిషత్తులో వస్తుంది అనమాట, అగ్ని పరబ్రహ్మ స్వరూపము. అదే మనకు వేదంలో మొట్టమొదట మనకు కనపడేది, వేదం పుస్తకం తీయంగానే మొట్టమొదట కనపడేటువంటి దేవత ఎవరంటే అగ్ని. మనం మా ఇంటికి వచ్చినప్పుడు చూశారు కూడా అగ్ని. కామరాజు అన్నపూర్ణ గారు కూడా, వాళ్ళు కూడా చూశారు అనమాట. మొట్టమొదటి శబ్దము ప్రపంచంలోనే మొట్టమొదటి శబ్దం చెప్పండి. మీ ఇంగ్లీష్ వాళ్ళని కూడా పక్కన పెట్టండి, లాటిన్ వాళ్ళని కూడా పక్కన పెట్టండి, అందరినీ పక్కన పెట్టండి. ప్రపంచంలో మొట్టమొదటి శబ్దం ఏది? మొట్టమొదటి అక్షరం ఏది? అది వేదం చెబుతున్నది. మీ పుస్తకాలు ఏమైనా చెప్పినాయని చెప్పండి. మొట్టమొదటి శబ్దం ఏంటి? అగ్ని. అంటే అగ్ని అనేటువంటి ఆయన పరబ్రహ్మ స్వరూపము. మొట్టమొదటి అక్షరం ఏమిటి? ఆ అనే అక్షరం ఎక్కడ ఉన్నది? గీతలో 10లో ఉంది. అక్షరాణం అకారోస్మి అక్కడ వచ్చింది. కాబట్టి ఇక్కడ విశేషమైనటువంటి ఉన్నది అనమాట. ఆ అనేటువంటి అక్షరము సమస్తమైనటువంటి 50 అక్షరాలు నిండి ఉన్నది. 50 అక్షరములు యొక్క సమూహమే వేదం. కాబట్టి వేదం అంతా అక్షరాణం అకారోస్మి అనగా పరమాత్మతోటి నిండిపోయి ఉన్నది వేదం అంతా, అది అర్థం. అటువంటిది అనమాట. ఆ వేదము ఏమిటనమాట? పరమాత్మ స్వరూపం అనమాట. అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము అమ్మవారు. అలానే మనకు వేదం ప్రకారం కూడా అగ్ని భట్టారక అని చెబుతున్నాడు. మరి అమ్మవారిని కూడా చెబుతున్నాం ఏమిటంటే,
పరబ్రహ్మం యొక్క స్వరూపము ఇందులో నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపం. అంటే సాకారము, నిరాకారం. సాకారంలో వచ్చినటువంటి రూపాన్ని మనకు ఈ 50 నామాల్లో వస్తున్నది సాకారం. ఈ సాకార రూపం ఎందుకు వచ్చింది అని అంటే ఉపాసన కోసం వచ్చింది. ఈ సాకార రూపాన్ని చూసి ఉపాసన చేసుకోవడం కోసం. ఈ విషయమే గీతలో కూడా భక్తి యోగంలో ఆ అర్జునుడు అడిగితే సాకార రూపాన్ని ఉపాసించడం సులభము, సాకార రూపాన్ని ఉపాసించి బ్రహ్మమును చేరుకోవచ్చు, నిరాకారాన్ని కూడా ఉపాసన చేసుకోవచ్చు. కానీ నిరాకారమైనటువంటి రూపము, నిరాకారానికి అసలు రూపమే ఉండదు. ఆ నిరాకారాన్ని ఉపాసించాలి అంటే అత్యధికమైన క్లేశము. అది ఎవరు ఉపాసిస్తారు అంటే మహర్షులు. నిరాకారాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు మహర్షులు. మరి సాకారం అనేటువంటి ఉపాసించేటువంటి వాళ్ళు మిగిలినట్టు తక్కిన వాళ్ళు గృహస్థులు కానీ మిగిలినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి సాకారాన్ని ఉపాసిస్తారు కనుకనే మన దేశం అంతా ఆలయాలతో నిండిపోయింది. అది విశేషం. సాకార ఉపాసనకి ఆలయం ప్రధానమైనటువంటిది అనమాట. ఈ సాకారోపాసన అనేటువంటి దానిలో చెప్పాడు. కాబట్టి అమ్మవారు సాకారంలో ప్రత్యక్షం అవుతూ ఉన్నది ఈ దేవతలకి. అనగా భౌతికంగా దేవతలు అంటే ఇంద్రుడు ఇటువంటి దేవతలు ఉన్నారని కథ చెప్పుకుంటాం. అట్లా మనకు ఆధ్యాత్మికంగా అనంటే అర్థం ఏంటి? లోపల మన శరీరంలో ఉన్నటువంటి దేవతలు, ఇంద్రియాది దేవతలు ఉన్నారే వాళ్ళకి అమ్మవారు కనబడుతున్నది. అనగా ఎప్పుడైతే అమ్మవారు ఉద్భవించిందో అప్పుడు అజ్ఞానం అనేటువంటి ఒక చీకటి, లైట్ రాగానే చీకటి పోతూ ఉంటుంటుంది. కాబట్టి ఆ యజ్ఞకుండంలోని అమ్మవారు రాగానే చీకటి పోతుంది. అందుకనే ఈ చీకటి పోవటం అనేటువంటి విషయాన్ని మనకు దీనిలో ఏం చెప్పాడంటే అంత క్రితం దీనిలో విద్యద్భాను సహస్రాభ దీనిలో చెప్పాడు. ఉద్యద్భాను సహస్రాభ 6వ నామం. చీకటి పోతున్నది. అమ్మవారు ఎప్పుడైతే వచ్చిందో చీకటి పోతుంది, అజ్ఞానం అనేది చీకటి పోతున్నది. ఉద్యద్భాను సహస్రాభ అంటే 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎట్లయితే ఉందో అలా ఉన్నది అని. ఈ విషయం మళ్ళీ గీతలో, ఇప్పుడు మనము గీతని ఒక 3-4 శ్లోకాలు చెప్పుకున్నాం. మళ్ళీ గీత వచ్చింది ఇక్కడ భవేద్ యుగపదుద్ధిత. 1000 సూర్యులు ఒక్కసారి ఉద్భవిస్తే ఎర్రగా ఆకాశం తూర్పు వైపున ఎట్లా ఉంటుందో ఒక సూర్యుడు ఉదయిస్తేనే ఎర్రగా కనబడుతుందో చూస్తుంటాం. 1000 మంది సూర్యులు అంటే ఇక్కడ 1000కి అర్థం ఏంటంటే అనేక అని అర్థం. సహజంగా సంస్కృత భాషలో 1000 అనే మాట ఉపయోగించాడని అంటే అనేక అనే అర్థం చేసుకోవాలని, లెక్క పెట్టి 1000 అని కాదు. అట్లా అనమాట. అనేక మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత ఎర్రగా ఉంటుందో అది చూస్తున్నారు. అంత ఎర్రగా ఉన్నది అమ్మవారు. అందుకనే అమ్మవారి నామం ఇందులో సర్వారుణ, లలితానామాల్లో ఒక చోట వస్తుంది సర్వారుణ, సమస్తము ఆపాదమస్తకము అమ్మవారు ఎర్రగా ఉన్నది అని వస్తుంది. ఇక్కడ 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంతటి కాంతితో అంతటి కాంతివంతతో అమ్మవారు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు అమ్మవారి యొక్క రూపాన్ని ఏమంటారు? విమర్శ రూపము. అది ఇప్పుడు ఆలయానికి వెళ్ళి అమ్మవారి రూపం చూసాము, లేకపోతే అయ్యవారి రూపం చూసాము, అలంకరణ బాగా చేశారు, చూడముచ్చటగా బాగా ఉంది. అప్పుడు ఆ రూపాన్ని ఏమంటాము? విమర్శ రూపము. అది ఇప్పుడు అదే మనమే ఉన్నాం అనుకోండి, బాగా బంగారు ఆభరణాలు కంఠానికి తగిలించుకున్నాము, ఇంకా అనేకమైనటువంటివి కూడా ధరించాం, శుభ్రంగా అక్కడ కనబడ్డాం, కూర్చున్నాం, ఒక కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, మనం కూడా ఎలా ఉంటాం? అమ్మవారు. అందుకని మీకు దసరాలో ముత్తైదువుల్ని ప్రత్యేకంగా పూజ చేస్తారు. అవి మీకు చూసి వినే ఉంటారు. అంటే ఏంటి? ముత్తైదువులు వాళ్ళు అమ్మవారితో సమానం. ఇది భౌతికంగా కనబడుతున్నారు. ప్రతి ముత్తైదువు కూడా ఒక అమ్మవారితో సమానం. బయటికి
మనకి భౌతికంగా కనబడుతుంది. లోపల ఏమిటి? అమ్మవారు ఉన్నది. ప్రతి మనిషిలోనూ బ్రహ్మము ఉన్నాడు అనేటువంటి విషయం మనం చదువుకున్నాం కదా. లోపల బ్రహ్మం ఉన్నాడు, నిరాకారం బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మం ఉన్నాడు. ఆ నిర్గుణ బ్రహ్మము సాకార బ్రహ్మం తీసుకుంటే ఇదిగో చక్కగా ఈ వేషం వేసుకొని ఈ బంగారు ఆభరణాలు ధరించి ఇలా కూర్చొని ఉన్నారు. ఇది మనకు కనబడి మన యొక్క శరీరం, మన యొక్క రూపం. అట్లనే ఆలయంలో ఉన్నటువంటి బొమ్మ కూడా అంతే. మనలో ఎంతటి యొక్క శక్తి ఎంత ఉన్నదో ఆలయంలో ఉన్నది కూడా అంతే. అందుకనే ఆలయంలో ఉన్న బొమ్మను చూసి తాను ఏమనుకుంటాడంటే త్వమేవాకం త్వమేవాకం అనుకుంటాడు. నువ్వే నేను, నేనే నువ్వు. అలానే అమ్మవారు కూడా ఏమన్నది? భవాని త్వం దాసే మది వితర దృష్టిని సకరుణాం ఇది స్తోత్రం వాంఛన్ అని దీనిలో 23వ శ్లోకంలో సౌందర్యలహరిలో చెప్తుంది. అమ్మవారు ఏమంటున్నది? ఒరే అక్కర్లేదురా, నేనే నువ్వు, నువ్వే నేను, తత్వవశం చెప్పేసింది అక్కడ. అంత అర్థాలు దీనిలో మనకు వస్తున్నాయి అనమాట. మనలో ఉన్నటువంటిది ఏమిటో లేదంటే ఒక్కటే పరబ్రహ్మము ఉన్నది మనలో. ఆ పరబ్రహ్మ స్వరూపమే అమ్మవారు. కాబట్టి ఆ అమ్మవారిని, మనలో ఉన్న అమ్మవారిని దర్శించండి. ఆ దర్శించడానికి అజ్ఞానం అనే చీకటి నీకు అడ్డం వచ్చింది. చీకటి పోవాలంటే చేతిలో బ్యాటరీ లైటో లేక దీపమో కనుక ఉందంటే చీకటి పోతుంది. కాబట్టి మీరు బ్యాటరీ లైట్ పట్టుకోండి. ఏమిటి? జ్ఞానాగ్ని. అది అర్థం. ఆ జ్ఞానాగ్ని పట్టుకుంటే అమ్మవారు కనబడుతుంది అని చెప్తున్నారు. అంతటి విశేషాలు. కాబట్టి అమ్మవారు మనలో కనపడాలి అంటే విద్యుద్భాను సహస్రాభ, 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నట్టు ఎర్రని అమ్మవారు కనపడాలంటే మనము జ్ఞానాగ్ని కావాలి. ఆ జ్ఞానం సంపాదించండి అంటున్నాడు. అని చెబుతూ అమ్మవారికి 3 రూపాలు చెబుతున్నాడు. ఈ 3 రూపాలు ఎందుకంటే ఉపాసన కోసం చెబుతున్నాడు. 3 రూపాలు ఉపాసన, అమ్మవారిని ఉపాసన. ఏమిటి అంటే మొట్టమొదటిది స్థూల రూపం. ఒకటి స్థూల రూపం అంటే అమ్మవారు స్థూల రూపంలో అమ్మవారి విగ్రహం చూసాము, అలంకరణ చూసాము. కేవలం అమ్మవారిని చూస్తూ పారాయణ చేయటం ఇటువంటివి అనమాట. దీన్ని స్థూల రూపం అంటారు. ఇది సహజంగా చేస్తుంటారు. అందరు జనరల్ గా చేసేటువంటిది స్థూల రూపాన్ని చేస్తుంటారు. ఇంతకు మించినటువంటి రూపం ఇంకొకటి ఉన్నది. అదేమిటంటే రెండోది సూక్ష్మ రూపం. సూక్ష్మం. సూక్ష్మం అంటే కంటికి కనబడినటువంటిది, పరమాణు అంతా. ఏమిటి? ఆ రూపాన్ని ఎట్లా ఉపాసన చేస్తారు? మంత్రమయము. మంత్రంతో. ఉదాహరణకు బాలా మంత్రం, శ్రీ విద్యా మంత్రం, షోడశాక్షరి మంత్రం, మహాషోడశాక్షరి మంత్రం, ఇట్లా ఈ విధంగా ఉన్నాయి మంత్రాలు. కాబట్టి ఈ మంత్రంతో ఈ మంత్రాన్ని ఉపాసించేటప్పుడు నువ్వు ఎదురుగా అమ్మవారి యొక్క విగ్రహం అక్కర్లేదు. అమ్మవారి విగ్రహం అక్కర్లేదు. ఇప్పుడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అటువంటిప్పుడు అమ్మవారి విగ్రహం దగ్గర ఎక్కడ కూర్చుంటున్నాడు? అక్కర్లేదు. కూర్చొని గాయత్రి మంత్రం జపిస్తూ కూర్చున్నాడు. అట్లనే ఈ మంత్రం కూడా అంతే. దీనికి సాకార రూపం తోటి పని లేదు. కేవలం మంత్రంతోటే అమ్మవారిని ఆరాధిస్తున్నాడు. ఆ మంత్రంలో బీజాక్షరాలలో అమ్మవారిని గురించి, అమ్మవారి యొక్క విశేష జ్ఞానం దానిలో ఉంటుంది. అట్లా మంత్రాలు ఏమిటాయనంటే బాలా మంత్రం అని ఇట్లా ఇటువంటి మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలని సూక్ష్మ రూపము, అది అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం. ఇకపోతే 3వ రూపం ఉంది, పరారూపము ఉన్నది. అది వాసనామయమైనటువంటి రూపం. ఇది ఈ వాసనామయమైనటువంటి రూపము ఏమిటంటే దీనిలో 2 అని వేసాను ఇక్కడ, రెండవది అన్నాను అక్కడ, మూడవది పుస్తకం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ రెండవది అని ఉన్నాను వేశాను నేను. మూడవది అని పడాలి, పడితే శుభ్రంగా తేలిక అర్థమవుతున్నది. 3వ రూపం ఏమిటంటే 2 రూపాలు చెప్పుకున్నాము ఇప్పుడు. ఒకటి స్థూల రూపం చెప్పుకున్నాము, రెండో సూక్ష్మ రూపం మంత్రమయం చెప్పుకున్నాము, మూడవది పరారూపం చెప్పుకుంటున్నాము. ఈ పరారూపం ఏంటంటే ఆది అంతములు ఉండవు పరారూపానికి. ఇదే పరబ్రహ్మ రూపము. దీనిని ఎవరు ఆరాధిస్తారు అనంటే యోగులు ఆరాధిస్తారు. ఇది అర్థం, యోగులు. కాబట్టి యోగులు అనేటువంటి వాళ్ళు ఎవరు? మనకు ఉదాహరణగా శంకరాచార్య స్వామి వారు.
శంకరాచార్య స్వామి వారి లాంటి వాళ్ళు, మనం అంతమంది ఉన్నాం. ఆ శంకరాచార్య స్వామి లాంటి వాళ్ళు ఎంతటి శంకరాచార్య స్వామి అంటే అర్థం సాక్షాత్ పరమశివుడు. అలానే యోగులు అంటే అగస్త్య మహర్షి. ఇట్లా ఇటువంటి వాళ్ళందరూ కూడా యోగులు. వాళ్ళు పరారూపం, పరబ్రహ్మ రూపాన్ని ఉపాసిస్తుంటారు. ఈ పరబ్రహ్మ రూపాన్ని, పరబ్రహ్మ ఉపాసననే చాందోగ్యంలో వస్తుంది. చాందోగ్యంలోనే ఈ ఉపాసనలన్నీ వస్తాయి అక్కడ అనమాట. అక్కడ అర్థమవుతుంది పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మానికి అంత గొప్ప, ఇది దాటిపోయినటువంటి స్థూల రూపం దాటినవాడు, మంత్రమయమైనటువంటి సూక్ష్మ రూపము దాటినటువంటి వాడు పరారూపాన్ని ఆరాధిస్తాడు. అది అర్థం. ఇది అనమాట. ఇది పరారూపమును ఎప్పుడైతే ఆరాధనలో ఉంటాడో అతడు మోక్షానికి వెళ్ళిపోతాడు. ఇది అర్థం. పరారూపం అదే అనమాట. ఇట్లా అటువంటి అమ్మవారి యొక్క రూపము విమర్శ రూపము. అది అర్థం. ఆ రూపాన్ని మనము ప్రార్థనా శ్లోకంలో కూడా సకుంకుమ విలేపన అళిక చుంబి కస్తూరిక అనేటువంటి శ్లోకం ఉన్నది. ఆ శ్లోకంలో అమ్మవారి యొక్క పరారూపాన్ని, అనగా అర్థం ఏమిటనమాట, సాకార రూపం. పరారూపం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే సాకార రూపంలో ఉన్నట్టు పరబ్రహ్మాన్ని అక్కడ చెప్పారనమాట. అది అంటే ప్రతి చోట కూడా సాకారంలో పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి. ఈ సాకారం అనేటువంటి విమర్శ రూపము. సాకారం అనేటువంటి విమర్శ రూపము, ఇది విశేషం. ప్రకాశ రూపము అనేది ఇంకొకటి ఉన్నది. మనలో కూడా కనపడుతున్నావా ఇట్లా, అదంతా ఏంటంటే విమర్శ రూపం. లోపల ప్రకాశ రూపం ఉన్నది. లోపల ప్రకాశ రూపం ఏమిటి అని అంటే, లోపల కూర్చున్నాడు ఎవరు, పరబ్రహ్మం కూర్చున్నాడు. మనం ప్రశ్నోపనిషత్తులో చదువుకున్నాం. ఇవన్నీ ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి అని అంటే ఒకటి అటు చివరికి పరమాత్మ యందు ఆధారపడి, పరమాత్మ యొక్క శక్తిని అనుసరించే ఈ ఇంద్రియాలు గాని ఇవన్నీ కూడా. అదే అందుకనే ఈ ప్రాణం మీద తిరగబడ్డాయిట ఏవి, ఇంద్రియాలన్నీ కూడా తిరగబడి చివరికి అయ్యా నువ్వు పోతే మేము బతకలేమో ఉండదని అన్నట్ట. అంటే అర్థం ఏమిటనమాట, పరమాత్మ యందు ఆ యొక్క ఆ శక్తితోటే అందరూ ఉన్నారు అందులో. కాబట్టి ఆ పరమాత్మ అనేటువంటి వాడు లోపల ఉన్న పరారూపము. ఇప్పుడు అర్థం చేసుకోండి, మనం కూర్చున్నాము, మనలో లోపల పరారూపం ఒకటి ఉన్నది. ఆ పరారూపానికి అది నిర్గుణమైంది. నిర్గుణం, నిరాకారం. అది మనలో ఉన్నటువంటి ఒక పర ఉన్నది, మనలో పర. మనం బయటికి ఏం కనబడుతున్నాం, సాకార రూపం కనబడుతున్నాం. ఆ పరకి సాకార రూపం కనబడుతున్నాం. ఇప్పుడు మనం కనబడుతున్నటువంటి ఈ సాకారం విమర్శ రూపము. అది అర్థం. నీలో ఉన్నటువంటి నిరాకారము ఎవరు అని అంటే పరబ్రహ్మము. అది అర్థం చెప్పాలి. కాబట్టి ప్రతి వారిలోనూ పరబ్రహ్మము లోపల ఉన్నాడు. బయటికి ఆ పరబ్రహ్మం సాకారం తీసుకొని ఇదిగో ఈ విధంగా కనబడుతున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. చూడండి 10 మంది కూర్చున్నారు మీరందరూ, అందరూ ఎవరో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు. ఏమిటో వీళ్ళందరూ ఎవరు, మనుషులేనండి. మరి మనిషి అనేటువంటి వాడు ఒకే రూపం ఉంటే సరిపోలా. మనిషి అనేటువంటి వాడికి ఒకే రూపం ఉంటే సరిపోలా. ఒకే రూపం పెట్టాడనుకో గందరగోళం పడాలి. ఓ కుటుంబం ఉందనుకో 5 ఆరుగురికి ఒకే రూపం పెట్టేసాడు అనుకోండి, ఈ పరిస్థితి చూసుకోండి ఎట్లా ఉంటుంది. ఒకే రూపం. ఒక చోట నేను చూశాను అనమాట, ఒక హై స్కూల్ ఎప్పుడు 1971లో పనిచేసేటప్పుడు, నేను చెప్పాను ఇదివరకు, ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరిని అక్కడ నిలబెట్టి చూస్తే ఏ మాత్రం మార్పు ఉండదు. అప్పుడు అన్నాను, ఒరే పెద్ద ప్రమాదం వస్తుందిరా, కాస్త 10 ఏళ్ళు కానీ పోయిన తర్వాత మీ వలన చాలా జాగ్రత్తరా అని చెప్పాను. అంటే అర్థమై ఉండొచ్చు మీకు. గుర్తించలేదు, నేనే గుర్తుపట్టలేకపోయాను అట్లా ఉంది. అంటే అర్థం ఏంటో, ఒక ఉదాహరణకి అక్కడక్కడ అటువంటి ఉదాహరణ ఉంటాయి. ఒకే రూపంతో అందరినీ కానీ పెట్టేస్తే ఈ జగత్తు నడవదు. చూడండి ఎంతమందికి ఎలా రూపాలు పెట్టేసేసారు, రకరకములైనటువంటి రూపాలు. ఇవి అన్ని సాకార రూపములు. ఇటువంటి సాకార రూపములు బహువిధములుగా ఉన్నాయి. వీటన్నిటిలో ఉన్న బ్రహ్మం ఒక్కడే. మళ్ళీ ఉన్నటువంటి బ్రహ్మం ఒక్కడే. అక్కడ బ్రహ్మం ఒకడే, ఇక్కడ బ్రహ్మం ఒకటే. బ్రహ్మం ఉన్నాడు. ఆ బ్రహ్మము లోపల ప్రకాశ రూపంలో ఉన్నాడు. మనకు విమర్శ రూపంలో ఈ రూపం కనబడుతూ ఉన్నది.
కాబట్టి మనకు కనబడుతున్నది విమర్శ రూపం కనబడుతుంది. మన యొక్క రూపములన్నీ విమర్శ రూపాలు. మనలో బ్రహ్మము ఉన్నాడు, అది తెలుసుకోండి అని చెబుతున్నారు. అని చెబుతూ దీనిలో ఇకపోతే విశేషం ఇది ఉద్యద్భాను సహస్రాభ అనేటువంటి దానికి చెప్పుకున్నాం. ఒక్కసారి అమ్మవారు ఉద్భవించి ఈ 3 రూపముల గురించి చెప్పుకున్నాం. ఏమిటి? స్థూల రూపము, సూక్ష్మ రూపము, పరారూపము. పరారూపమే బ్రహ్మరూపం అన్నమాట. ఇది ఈ బ్రహ్మమే అజుడు, అజం, ఆది, అనాది, ఈ విధంగా అనాది, అజం, ఇట్లా ఈ విధంగా చెబుతాం. నిర్గుణ పరబ్రహ్మ రూపాలు అని చెప్పుకుంటున్నమాట. అలా అమ్మవారు ఉద్భవించింది ఎర్రగా ఉన్నది, సర్వారుణ అని చెప్పుకుంటూ చతుర్బాహు సమన్విత ఇక్కడ ఉన్నది. చతుర్బాహు సమన్విత 4 చేతులు అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా కనపడాల్సింది ఒక విశేషం ఉంది. ఏమిటంటే చిదగ్నికుండలో నుంచి అమ్మవారు వచ్చింది. అమ్మవారు ఎలా ఉందండి అని అంటే ఎర్రగా ఉంది అన్నారు. సరే, బాగానే ఉంది, ఎర్రగా ఉంది. ఆ తర్వాత అమ్మవారు కనపడదా నీకు? కనపడదండి. ఎలా ఉంది అన్నాడు. చతుర్బాహు సమన్విత అన్నాడు. అంటే 4 చేతులు కనపడుతున్నాయి అమ్మవారివి అన్నాడు. అమ్మవారి 4 చేతులు కనపడుతున్నాయి అన్నాడు. నువ్వు ఎదురుగా ఉన్నటువంటి వాడిని నన్ను చూడరా, నా రూపం అంతా ఒకసారి చెప్పరానంటే ఎదుటివాడు ఏం చేస్తాడు? అదిగో శిరస్సు, అదిగో 4 చేతులు అని చెబుతాడు. అట్లా నీవు అట్లా ఎదురుగా ఉండి అట్లా కనపడినప్పుడు నువ్వు బ్యాక్ తిరిగి వాడిని కూర్చొని అరే చెప్పరా, ఇప్పుడు వాడు ఎదురుగా నిలబడి అడి తిరిగావు, చెప్పరా నన్ను అని అంటే ఏం చెబుతాడు అంటే వరుసగా 2 చేతులు కనపడుతున్నాయిగా, నీకు 2 చేతులు ఉన్నాయి కనపడుతున్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి కనపడుతున్నాయి, నీకు జుట్టు ఉంది అది కనపడుతున్నది, ఇవే చెబుతాడు. ముఖం సంగతి చెప్పాడా? ముఖం ఇడిచిపోవుగా నువ్వు. ఇక్కడ అదే మనం కనిపెట్టాల్సిన జాగ్రత్తగా. ఎలా చెబుతున్నాడు? చతుర్బాహు సమన్విత చదగ్గిరి కుండంలో నుంచి వచ్చిందండి అన్నారు. మరి వచ్చినటువంటి ఆమెను దేవతలు ఏం చూస్తున్నారు? 4 చేతులు చూశారు. 4 చేతులు చూశారు. ఏంటి 4 చేతులు చెబుతున్నారేమిటి? ఉద్యద్భాను సహస్రాభ అన్నారు, అర్థమైంది. అంత ఎర్రటి కాంతులతో వచ్చేసింది. 4 చేతులు కనబడుతున్నాయి. ఏమిటి 4 చేతులు అనేటువంటి దీనిలో 4కి ఇక చెబుతున్నారు. ఇక్కడ ఈ నామం దగ్గర విశేషమైనది ఉన్నది. 4 ఏమిటి అని అంటే అంతఃకరణ చతుష్టయం. ఏమిటి అంతఃకరణ చతుష్టయము? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 గుర్తు చేస్తున్నది అమ్మవారు వీళ్ళకి. ఏమని? మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం రా, ఈ 4 సంగతి తేల్చుకోవడం ముందు సంగతి. మీరు ఈ 4 సంగతి ఏంటో అర్థం చేసుకున్నారా అని చెబుతున్నది. ఏమిటి 4 ఇవన్నీ కూడా అంటే ఈ అంతఃకరణ చతుష్టయము 4 చేతులలో 4 ఆయుధాలు ఉన్నాయి ఒక అర్థం. ఆయుధము ఉన్నది అని అంటే అర్థం ఏమిటి? ఒక రాక్షసుని సంహరించడానికి భౌతికంగా అర్థం అది ఆయుధం అంటే. ఇక్కడ ఆయుధాలు ఏమిటి? అజ్ఞానం అనేటువంటి రాక్షసుని సంహరించడం. ఇక్కడ అజ్ఞానం అనే రాక్షసుని సంహరించాలి. అజ్ఞానం అనే రాక్షసుని సంహరించాలి అని అంటే కత్తులు, కఠార్లు, గట్రగొడ్డళ్ళు, ఇటువంటివన్నీ అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ఆయుధాలు 18 చేతులతో దుర్గాదేవి అవతరిస్తుంటుంది. దుర్గా సప్తశతి చెప్పాను ఇదివరకు ఒకసారి. దుర్గా సప్తశతి దానిలో అంతా ఎలా ఉంటుంది అని అంటే అమ్మవారి యొక్క రూపం లేదు మనకి. దసరాకి అప్పుడు చెప్పా, దసరా శ్రావణవాసుడు చెబుతాను అనమాట. దాని విశేషం, దాని ఒక్కడ విశేషం వేరు. అయితే వాటన్నిటికన్నా మించింది లలిత. దుర్గా సప్తశతి కన్నా మించినటువంటిది, పవర్ఫుల్ ఇది. అది దుర్గా సప్తశతి ఒకందుకు చేయాలి. ఆ ఒకందుకు ఏమిటో చెబుతా మీకు. ఆ ఒకందుకు ఏమిటో చెప్పానంటే మీరు వెంటబడతారు. ఆ ఒకందుకు ఏమిటో అది ఒక కార్యక్రమము మొండిగా పడ్డ ఒక కార్యం ఉందనుకో, ఆయన నెరవేరటం లేదనుకో,
మొండికి పడ్డది అది. ఆ కార్యం ఎన్నో ప్రయత్నాలు చేసాం, కానీ నెరవేరటం లేదు. అప్పుడు పనికొస్తుంది అది. అటువంటి ఈ యజ్ఞ కార్యక్రమం అది అట్లా విశేషం. ఇంకా అనేకమైన దానికి అటువంటి సందర్భాలు. ఇక్కడ ఇది అటువంటిది కాదు, ఇది అన్నీ వస్తుంది. ఏంటి, చెడ్డి సప్తశతి వస్తుంది, ఆ సిరి సూక్తం వస్తుంది, అన్నీ వస్తాయి. దీని వేదాలు వస్తాయి, ఉపనిషత్తులు అన్నీ వస్తాయి. అట్లా అనమాట ఇది. అది చెబుతున్నాడు. దీనిలో చతుర్బాహు సమన్విత 4 అంతఃకరణ చతుష్టయము, అది గుర్తుపెట్టుకో ఒకటి. రెండోది ఏమిటంటే 4 చేతుల్లో 4 ఆయుధాలు ఉన్నాయి. ఇంకొక అర్థం ఏమిటంటే 4 చేతులు 4 వేదాలు ఉన్నాయి, అది గుర్తుపెట్టు. ఇది అర్థం. 4 వేదాలు ఉన్నాయంటే 4 వేదాల నుంచి వచ్చేది ఏమిటి, జ్ఞానశక్తి అని అర్థం. ఆయుధాలు ఉన్నాయి అని అంటే అజ్ఞానాన్ని సంహరించేటువంటిది అని అర్థం. అలానే ఇవన్నీ కలగాలి అంటే ఈ అంతఃకరణ చతుష్టయం అని చూశారు, వాటిని జయించాలి, ఇది అర్థం. ఇది కాబట్టి ఇన్ని విశేషాలు. అందుకనే 4 అంతఃకరణ చతుష్టయాన్ని దీనిలో ఏం చేస్తారనమాట. దీనిలో దీనిలో దీనికి ఇదేంటంటే పారాయణ కూర్చుంటారే అప్పుడు అనమాట అంగన్యాస కరన్యాసము. అంగన్యాస కరన్యాసాలలో ఈ 4 ఏళ్లని అంతఃకరణ చతుష్టయం ఇవి. ఈ అంతఃకరణ చతుష్టయం 4ని తీసుకెళ్లి పరబ్రహ్మానికి అప్పచెప్పేసేయాలి. నీవి కాదు ఇవి. అంటే ఏంటి, ఆ పరబ్రహ్మాన్ని వశం చేసేయాలి. వీటిని మొట్టమొదటి వశం చేయాల్సింది అహంకారం కనుక వశమైతే పరబ్రహ్మానికి మిగిలిన ఆటోమేటిక్ గా అవి వశం అయిపోతాయి. అందుకని మొట్టమొదటి తర్జనీభ్యాం నమః అది. కనుక పరబ్రహ్మానికి మొట్టమొదటి వశం చేయవయ్యా నువ్వు ఈ 4టిని. ఈ 4 నిన్ను ఇష్టం వచ్చినట్టు దారులు లాక్కొని పోతుంటాయి, జాగ్రత్త పరబ్రహ్మాన్ని పట్టించు అని అన్నారు. అది అందుకని అంగన్యాస కరన్యాసాల్లో వచ్చేది ఏమిటంటే ఇది అర్థం చేసుకొని మనం అంగన్యాస కరన్యాసాలు చేయాలి. ముందు చేసిన తర్వాత పారాయణ మొదలుపెట్టాలి. అట్లా పారాయణ కానీ అర్చనలు కానీ ఏవైనా సరే ముందు అంగన్యాస కరన్యాసాలు చేయాలి, తప్పదు చేయాలి. వాటి యొక్క అర్థం తెలుసుకోవాలని. అంతఃకరణ చతుష్టయము అన్ని పరబ్రహ్మానికి వశం చేసేయాలన్నమాట అది. అలానే మన యొక్క అజ్ఞానం అనే రాక్షసుడు సంహరించడానికి అమ్మవారు 4 చేతులలో 4 ఆయుధాలను పట్టుకున్నది. అలానే మనకు జ్ఞానం ప్రసాదించడానికి 4 చేతులలో 4 వేదాలు పట్టుకుంది. ఇది అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడి నుంచి అమ్మవారు పట్టుకుంటే అర్థం ఏమిటనమాట, మనకు జ్ఞానం కలిగించి శ్రేయో మార్గంలో నడపటమే అమ్మవారి యొక్క లక్ష్యము. అది అర్థం. 4 బాహువుల్లో ఇట్లా ఈ విధంగా ఉంది. కాబట్టి 4 బాహువుల్లో అమ్మవారు ఏమిటంటే అమ్మవారు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంటుంది అని చెప్తాం. ఈ 4 బాహువుల యొక్క రూపం ఇదంతా సౌందర్యలహరిలో ఉన్నది. సౌందర్యలహరి శంకరుల వారు రాశారు. శంకరుల వారు రాసిన సౌందర్యలహరి ఏమిటంటే లలితా రహస్య సహస్రనామముల యొక్క సారం. అది ఇంగ్లీష్లో క్రీమ్ అంటారు చూడండి. లలితా రహస్య సహస్రనామముల యొక్క సారమే సౌందర్యలహరి. ఆ సౌందర్యలహరిలో 7వ శ్లోకంలో కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్ర వదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్న పురమధితురాహో పురుషికా. దీనిలో అమ్మవారి యొక్క సౌణ రూపం చెప్పారు. అమ్మవారి యొక్క రూపం ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః చతుర్బాహు సమన్విత. ఆ 4 చేతులలో 4 విధములైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నది అమ్మవారు. ఇది ఇక్కడ విశేషం. కాబట్టి ఈ దేవతలందరూ ఏం చూశారు, అమ్మవారి యొక్క 4 చేతులు చూశారు. కానీ ఇంకా అమ్మవారి యొక్క శిరస్సు మధ్య రూపం ఇంకా చూడలేదు. చేతులు మాత్రం చూశారు.
చేతులు చూశారు, చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు వస్తున్నాయి 8, 9, 10లో. ఇక్కడ అర్థం ఎందుకు ఎందుకు చెబుతున్నారు అని అంటే, మొట్టమొదట నీలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగాలరా అని చెబుతున్నాడు. అది అజ్ఞానం తొలగినప్పుడే అమ్మవారి యొక్క సాక్షాత్కారము, అది విశేషం. అమ్మవారి రూపం అప్పుడు చూస్తావు. అజ్ఞానం తొలగినప్పుడే. అజ్ఞానం తొలగటానికే ఇగో చెబుతున్నాడు. ఇక్కడి నుంచి వస్తున్నది 8, 9లో విశేషమైనది. 8లో గొప్ప విశేషమైనటువంటిది వస్తున్నది. రాగస్వరూప పాషాఢ్యా. అమ్మవారి చేతిలో పాశం ఉన్నది. అమ్మవారి చేతిలో పాశం. పాశం అంటే తాడు. తాడేమిటి, ఆయుధం ఏమిటి? అదో పెద్ద విచిత్రం. ఆయుధాలంటే మనకి ఎప్పుడు చూసినా ఏం చూసాము, కత్తులు, కఠార్లు ఇవన్నీ చూసాం. పాశం కూడా ఆయుధమా? ఇది నాకు గొప్ప విశేషం. ఇక్కడ దీనిలో తర్వాత సౌందర్యలహరిలో ఒక శ్లోకం వస్తుంది. ఏమిటి? నిమజ్జన్ మజ్జీవ కరణ చరణై షట్చరణతాం వస్తుంది 93వ శ్లోకంలో సౌందర్యలహరిలో. ఏమిటంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ జీవుడు అనేటువంటి వాడిని పాశము తాడుచే వాడిని కట్టేసి తీసుకొచ్చి అమ్మవారు తన యొక్క పాద పద్మం దగ్గర కట్టేస్తుంది. ఇప్పుడు దాన్ని భౌతికంగా మనం ఎలా చెప్పుకోవాలంటే, ఒక ఆవు ఉందనుకోండి, దాన్ని తాడుతోటి కట్టేశాం. కట్టేసి ఇంటికి తీసుకొచ్చి అంత మేత పడేసాం. అది ఎక్కడికి పోదు. మేత ఉందిగా దానికి. దానికి కావాల్సింది ఏంటి? ఎప్పుడు చూసినా మేత కనుక ఉంటే సరే ఎక్కడికి పోదు. ఎప్పుడు మేత పడేస్తున్నాం అనుకో, మేత తింటూ ఉంటుంది, అక్కడే ఉంటుంది. మనకి తెలిసినటువంటిదే కదా. దానికి మేత తిండి పడేస్తే చాలు. అట్లనే జీవుడు అనేటువంటి ఈ 6 కాళ్ళ తుమ్మెదని తీసుకొచ్చి కట్టి పడేసి అమ్మవారు తన పాదపద్మం దగ్గర పడేస్తుంది. అరే, నీకు కావాల్సినంత తిండి ఉందిరా, నా పాదపద్మములలో మకరందం ఎంత ఉందో తెలుసునా, ఎంతైనా రోజు నీ ఇష్టం వచ్చినది తాగొచ్చు, ఇక్కడ పడేస్తున్నాను అని అనేటప్పటికి అమ్మవారు దగ్గర కూర్చొని వాడు ఎటు పోకుండా, నాకు తిండి దొరికిందిగా, నేను ఇంక ఎటు పోను, కాబట్టి ఆ తిండి తింటూ ఇక్కడే కూర్చుని, నాకు కావాల్సిందే తిండి కదా. జంతువుకి ఏం కావాల్సింది? తిండే కావాలి. ఈ జీవుడికి కూడా తిండి కావాలి. ఈ జీవుడు ఏం తిండి తింటున్నాడు అంటే జ్ఞాన మకరందమును తింటున్నాడు. అనగా అర్థం ఏమిటి? జీవుడు తాను కర్మలనన్నిటిని వదిలించుకొని, కర్మఫలాలన్నీ వదిలించేసుకొని జ్ఞాన మకరందాన్ని తింటూ కూర్చున్నాడు. జ్ఞాన మకరందాన్ని తింటూ. ఇప్పుడు ఉదాహరణకి మీరు 14, 15 మంది ఉన్నారే, మీరందరూ కూడా అమ్మవారి యొక్క పాదపద్మం దగ్గర చేరి ఈ గంట సేపు తిండి మర్చిపోయి ఆ జ్ఞాన మకరందంలో ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని మర్చిపోయారు. ఇది అదే ఇలా ఉన్నప్పుడే భక్తి, అది అర్థం. అనగా కనీసం ఒక గంట సేపు అయినా, 24 గంటల్లో ఒక గంట సేపు అయినా కానీ ప్రపంచాన్ని మర్చిపోయి అమ్మవారి యొక్క జ్ఞాన మకరందాన్ని తినండిరా. తినంటే మీకు ఈ జీవత్వం అనేటువంటిది నశించి పరబ్రహ్మాన్ని, నీలో ఉన్న పరబ్రహ్మాన్ని దర్శించుకుంటావు. పరబ్రహ్మం నీలో ఉన్నది, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఆ పరబ్రహ్మాన్ని దర్శించుకుంటావు అని చెప్పాడు. అది ఇందులో చెబుతున్నటువంటి ఈ 4 నామాల్లో వస్తున్నది. రాగస్వరూప పాషాఢ్యా, గొప్ప నామం. ఈ 4 నామాలు అర్థమైతే ఇది మనోరూపేక్షు కోదండ. ఇక్కడ తర్వాత పంచతన్మాత్ర సాయక, దీంతో అయిపోతుంది. ఇక మీకు లలితా రహస్య సహస్రనామములు, లలితాదేవి అంటే ఏమిటో, పరబ్రహ్మ స్వరూపం అంటే ఏమిటో, ఉపనిషత్తుల యొక్క సారం అంటే ఏమిటో అంతా తెలిసిపోతుంది. అంతా తెలిసితే ఈ 4 నామాలు, ఎక్కడికి వెళ్ళినా అమ్మవారిని దర్శించినప్పుడు, ఏ ఆలయానికి వెళ్ళినా ఈ 4 నామాలు వస్తాయి. ఈ 4 నామాల్లో మొట్టమొదటి నామం ప్రారంభించి వదిలేస్తారు, రేపు చెబుతారు. ఏమిటంటే రాగస్వరూప పాషాఢ్య, రాగము, అనురాగము. ఇప్పుడు భౌతికంగా చెప్పుకుందాం.
రాగం అంటే అర్థం ఏమిటి? ప్రేమలు అంటే ఒక్కొక్క దాని మీద ఇష్టం, ఒక్కొక్క దాని మీద ఇష్టం వాడికి. అంటే భౌతికంగా లోకంలో ఏం చూస్తుంటాడంటే, ఇప్పుడు మనం భగవద్గీత ఏవో చెప్పుకుంటున్నాం అనుకోండి, ఈ జ్ఞానపరమైనటువంటివి వీడికి ఇవి ఇష్టం లేదు. వాడికి ఏమి ఇష్టం అంటే సినిమాల గురించి చెప్పు, క్రికెట్ ఆటల గురించి చెప్పు, ఇంకా ఏమైనా రాజకీయాల గురించి చెప్పు. చెట్ల కింద కూర్చొని రాజకీయాలు మాట్లాడుతుంటారు చూడండి, ఇటువంటి చెప్పు, భలే ఇష్టం వాడికి. అనగా లోకంలో ఏవైతే పనికిరాని, ఏవైతే తను ఉద్ధరించడానికి పనికిరాని అయితే ఉంటాయో అవంటే వాటి మీద రాగా ఉంటుంది వాడికి, వాటి మీద ప్రేమ ఉంటుంది వాడికి. అటువంటి వాడుట పాశముచే, యమ పాశముచే కట్టబడి చివరికి ఆ నరకంలో పడేస్తాడు. ఆ రాగాలు ఉన్నటువంటి వాడికి ఏ యమపాశం పట్టుకుంటుంది, యమపాశం తీసి యముడు తీసాడు గమలో పడేస్తాడు. ఎందుకు పడేస్తాడు అని అంటే, అరే నీకెందుకురా, నీకు శరీరం ఇచ్చింది, మానవ శరీరం ఎందుకు ఇచ్చావో తెలుసునా? మానవ శరీరం జంతువులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. జంతువులకే మాటలు రావు, పుస్తకాలు తెలియదు వాటికి, చదువుకోలేవు, వాడికి ఏమీ చేతగా వాడికి తెలియదు, ఏదో ఇంత పడేస్తే తింటూ కూర్చుంటాయి. నీకు ఎన్ని ఇచ్చాను నేను? పుస్తకాలు ఇచ్చానా? 4 వేదాలు ఇచ్చానా? జ్ఞానం గురువుల్ని ఇచ్చానా? నువ్వు వీటన్నిటిని వదిలేసేసి నువ్వు ఎటు పోతున్నావు? జంతువు మాదిరిగా పోతున్నావు. కాబట్టి నీకు జంతు జన్మ నీకు పనికొస్తుంది. కాబట్టి ఈ జన్మలో నీకు జంతు జన్మ, పో కుక్కో పిల్లు, పో అవతల పో, ఇక రావాకు పో. ఇది అర్థం. అందుకనే జంతువునా నరజన్మ దుర్లభం. మనం చూస్తూనే ఉంటాం, అనేక ప్రాణులు అన్ని చూస్తున్నాం, అన్నిటికీ ప్రాణం ఉన్నది, అన్నిటి చెవులు కళ్ళు అన్ని ఉన్నాయి, అన్ని తెలుసు, అన్ని ఉన్నాయి, మనకట్టయితే ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవి చూస్తుంటాయి, పరిగెత్తుంటాయి, తింటున్నాయి, నిద్రపోతున్నాయి, అన్ని మనకున్న లక్షణాలు, అన్ని ఏ మాత్రం మార్పు లేదు. వాటికి మనకి ఏమీ తేడా లేదు. అటువంటిప్పుడు మనల్ని కూడా జంతువుగా 4 కాళ్ళు పుట్టించి ఇదే తిందా అనొచ్చు కదా? కాదు, వీడిని విశేషంగా పుట్టించాలి. వీడు పరమాత్మ దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందాలి ఈ జీవుడు. అందుకని ఈ జీవులన్నిటిలో కల్లా చివరి రూపం, లాస్ట్ రూపం మానవుడు. అంటే అర్థం ఏమిటనమాట? ఉన్నతమైనటువంటి ప్రాణుల్లో ఉన్నతమైన ప్రాణి ఏది? మనిషి. కాబట్టి ఆ మనిషికి ఇంకొక స్టెప్ ఉంది అంతే. ఆ స్టెప్ ఏమిటి? అమ్మవారి దర్శనము. కాబట్టి ఆ మనిషి మాత్రమే అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక పోతే మీ పిల్లి, కుక్క ఇటువంటి అన్ని జంతువులు అవి చేసుకుంటాయా? చేసుకోలేవు. ఎందుకంటే ఇంతటి జ్ఞానం సంపాదించాలంటే వాటి వల్ల కాదు, నీ వల్ల అవుతుంది. కాబట్టి నీకు అంతటి ఇస్తే నీవేం చేసావంటే, పుస్తకాలు తీసుకొని దెబ్బలో వారేసావు. ఏదో భగవద్గీత ఇస్తారు చదువుకోరా అంటే, అమ్మో భగవద్గీత ఇస్తారా, నమస్కారం సార్ అంటే ఈసారి ఎప్పుడు అనవాకండి. అది ఇక్కడ మాకున్నారు, భగవద్గీత ఇస్తారు చదువుకోరా అంటే, అమ్మో నమస్కారం సార్, ఆ మాట మాత్రం అనవాకండి. ఏ మాట అనొచ్చు అని అంటే, పొద్దున కాఫీ టిఫిన్లు, ఒక 5 రోజుల పండగ ఒకటి రాబోతున్నది. ఏంటో తెలిసిన? వినాయకుడి పండగ. 5 రోజులు ఇక్కడ ఎవడో వండుకోడు, టిఫిన్లు మొత్తం తింటూనే ఉంటుంటారు, ఇదే పని. వినాయకుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటారు. అది పోనీ ఆ భక్తి శ్రద్ధ అది లేదు. ఇది అంటే ఏమిటనమాట? జంతు జన్మ. ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ కనబడుతుంటారనమాట. అందరూ కాదనేది, అక్కడక్కడ కనబడుతుంటారు. అందువలన ఇక్కడ ఆ అమ్మవారి యొక్క తాడు వేరుగా ఉంటుంది, యమధర్మరాజు తాడు వేరుగా ఉంటుంది. యమధర్మరాజు తాడు వేరు, ఆయన దగ్గర కూడా ఒక తాడు ఉంది, అమ్మవారి దగ్గర కూడా ఒక తాడు ఉంది. ఆ తాడుకి ఈ తాడుకి తేడా ఉంది. అది తాడే, ఇది తాడే. కానీ అమ్మవారి దగ్గర తాడు ఉన్నది చూశారు, ఆ అమ్మవారి యొక్క తాడు మనల్ని కట్టేసి మనకి జ్ఞాన మకరందం ఇచ్చి మోక్షాన్ని ఇచ్చేటువంటిది. యమధర్మరాజు యొక్క తాడు తీసుకెళ్ళి నరకంలో పడేస్తుంది. ఓ నరకంలో అంటారు. కాబట్టి నీకు ఏది కావాలో తేల్చుకో. ఉన్నత
ఉన్నతి పైకి లేక అధోనా, ఏది కావాలో తెలుసుకో. అందులో నీకు మానవ జన్మ ఇచ్చాను అని ఇప్పుడు అర్థం అయ్యేటప్పటికి వాడికి అయ్యో అధో నాకు అక్కర్లేదు, నాకు ఉన్నతమే కావాలి, ఇంత భయం ఉంటుంది సంగతి నాకు తెలియదు. కాబట్టి ఉన్నతం కావాలి, కాబట్టి ఉన్నతం కావాలి కాబట్టి ఇది అమ్మవారు చెబుతున్నది, జ్ఞానాన్ని పట్టుకో. జ్ఞానాన్ని పట్టుకుంటే పైకి వస్తావు. జ్ఞానాన్ని పట్టుకోవాలంటే గురువుని ఆశ్రయించుము. గురువు గారు నీకు ఉపదేశిస్తారు జ్ఞానము, నెమ్మదిగా దారిలోకి వస్తావు, నీ యొక్క జీవితం ధన్యమవుతుంది. అందుకోసమని రాగస్వరూప పాషాఢ్య, అమ్మవారు రాగ అనురాగం అనేటువంటి ఆకారము కలిగినటువంటి తాడు. అనగా అర్థం ఏంటి? అమ్మవారి యొక్క ప్రేమ అనే తాడు మన మీద ప్రయోగించి కట్టేసి తీసుకువెళ్ళి అమ్మవారు తన పాద పద్మముల దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. అమ్మవారి పాద పద్మములు ఎక్కడ ఉన్నాయి అని అంటే, మనం బొట్టు పెట్టుకుంటామే అక్కడ ఉంటాయి అమ్మవారి పాద పద్మాలు, పాదాలు అక్కడ ఉంటాయి. అమ్మవారు ఎక్కడ కూర్చున్నది అని అంటే, బ్రహ్మరంధ్రం ఉన్నదే, ఆ బ్రహ్మరంధ్రంలో సింహాసనేశ్వరి అక్కడ కూర్చున్నది. అక్కడ కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క పాదాలు ఎక్కడికి వస్తాయి అని అంటే, బొట్టు పెట్టుకుంటే చోటకు వస్తాయి. అక్కడ తీసుకొచ్చి జాన నేత్రం దగ్గర అక్కడ కూర్చోబెడుతుంది. తిన్నరా, తిన్నంత తిను, తిన్న తర్వాత నువ్వేం చేస్తావు, నా దగ్గరికి రా. తిరిగినటువంటి వాడు ఏం చేస్తాడని అంటే, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతాడు పైకి. అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారిలో లయం అయిపోతాడు, అంటే పరబ్రహ్మంలో లయం అయిపోతాడు, మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. అది ఇంత విశేషం అనమాట. దీన్ని వివరంగా దీనిలో మనం ఈ కర్మబంధములు, ఈ రాగం అనే చిత్తం, దీని గురించి దీనిలో ఉండే బీజాక్షరము, ఇవన్నీ మనం రేపు అధ్యయనం చేద్దాము. ఈ లోపున మీరు ఒకసారి కూడా ఈ భగవద్గీతలో ఉన్న జ్ఞాన యోగము నాలుగులో జ్ఞానాన్ని సంబంధించినటువంటి వాటిని ఒకసారి మనన చేసుకుంటే చాలు. ఈ కంఠస్థం వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మనన చేసుకుంటే చాలు. ఆ మనన చేసుకుంటే ఇప్పుడు ఈ 4 నామాలు అర్థమవుతాయి. అది అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.